మెదక్ జిల్లాలోని మెదక్ మండలం మంబోజ్పల్లి గ్రామంలో ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దొంగలు ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం చేసినారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సుమారు 14 లక్షల రూపాయలు కూడా దొంగిలించడం జరిగింది. దానికి సంబంధించి మెదక్ ఎస్పీ డివి శ్రీనివాస్, అదేవిధంగా డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ కృష్ణమూర్తి సంబంధిత పోలీస్ సిబ్బందితో ఒక పరిశీలించడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ ఆధారంగా ఖచ్చితంగా నేరస్తులను పట్టుకుంటామని చెప్పి మెదక్ పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను చూస్తుంటే ఖచ్చితంగా దొంగలను పట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పోలీసులు కూడా ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మెదక్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఏటీఎం కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా గస్తీని పెంచుతాం, పోలీస్ భద్రతతో పాటు పట్టణ ప్రజలకు కూడా మేము మెరుగుపరుస్తామని చెప్పి స్థానిక ఎస్పీ శ్రీనివాసరావు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సంఘటన చూస్తుంటే ప్రజల్లో ఒక ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి అధైర్యం కోల్పోద్దని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి సంఘటన చూస్తుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విశ్వాసంతో పోలీసులకు సమాచారం ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి మెదక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి.